హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ పండుగ శుభాకాంక్షలు అండి. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా మా రామాలయంలో విశేషమైన పూజలు అయితే చేశామండి. అమ్మవారికి కుంకుమార్చన, అలాగే పుష్పార్చన చేశాము. భోగి పండుగ రోజు కుంకుమార్చన చేశామండి. అలాగే సంక్రాంతి పండుగ రోజు అమ్మవారికి ఓన్లీ పుష్పాలతో పుష్పార్చన అయితే చేశామండి 108 నామాలకి. కాబట్టి ఈరోజు వీడియో వచ్చేసి మనం పుష్పార్చన చేసిన వీడియో అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లీజ్ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీ వంతు కృషి మీరు చేయండి. అలాగే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నరసరావుపేట పక్కన లింగంగుంట్ల గ్రామంలోని బొడ్రాయి సెంటర్లో ఉన్న మా రామాలయంలో విశేషమైన పూజలు అయితే జరిపించారండి పంతులు గారు. భోగి రోజు కుంకుమార్చన జరిపించారు. అలాగే సంక్రాంతి రోజు అలా సామూహికంగా పుష్పార్చన జరిపించారు. అసలు నిజంగా కన్నుల పండుగగా ఉందండి. ఉదయాన్నే నగర సంకీర్తన కంప్లీట్ చేసుకొని ఇక ప్రతి ఒక్కరు పుష్పార్చనకి, కుంకుమార్చనకి కూడా హాజరయ్యారు. నిజంగా ఈ విధంగా పూజ చేసుకోవడం అనేది చాలా అదృష్టం, మన అదృష్టం అండి ప్రతి ఒక్కరికి. అలాగే ఈ వీడియో చూస్తున్న మీకు కూడా అదృష్టమేనండి. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరూ ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమంది చూడడానికి, మన సనాతన ధర్మం అనేది కాపాడడానికి సహాయపడుతుంది. ఓకేనండి, ఇక మనం వీడియోలోకి వెళ్దాము. ప్రతి ఒక్కరూ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి. లైక్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్టే కదండి, ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. జగజ్జననే నమః. జగన్మాతవే నమః. ఓం జగత్తల్లివే నమః. ఏకం సింధూరాన్ నిధాం త్రినయనాం మాణిక్యమౌళీశ్వరసు. ఒక పుష్పం తీసుకు చేతవచ్చు. అదే అభివృద్ధితో అంటే పుష్పాన్ని మన పసుపు పట్టుకోవాలి. కుడి చేయికి తీసింది అభివృద్ధి పాపం అవుతుంది. కాబట్టి కుడి చేయి రెండు చేతులు కలిసి పట్టుకుని అమ్మ నమస్కారం గ్రామం అమ్మ దూరితో మనం నమస్కారం. ఓం సింధూరాన్ నిధాం త్రినయనాం మాణిక్యమౌళీశ్వరసు కారారాయక శేఖరాం జగముఖి ఆపీన భక్తోభాం పాణిభ్యాం మణిపూర్ణరక్షటకం ప్రతిం సౌమ్యాం సవర్ణా పరదారణి పరముదా లోకం వినోద్రోగే. ఈ ఒక్క పుష్పాన్ని విడిగా ఆ విడిగా ఆ పుష్పాన్ని ఇప్పుడు మీరు వేసే పుష్పాల కోసం ఆ పుష్పం మీదనే వేస్తుంటారు. అంటే అమ్మవారి రోజు ఆ పుష్పం నేను చెప్పినప్పుడు మొదలు పెట్టాలి. మనం నమస్కారం చేసినప్పుడు అమ్మవారి ఓం శ్రీ హ్రీం శ్రీం కమలే కమలాలకే ప్రసీద ప్రసీద శ్రీ హ్రీం శ్రీం శ్రీ మహా రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకున్నాం. ఓం శ్రీ హ్రీం శ్రీం కమలే కమలాలకే ప్రసీద ప్రసీద శ్రీ హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. హిరణ్యవర్ణాం హరణే కుతవర్ణరజస్యాం చంద్రాం హిరణ్మయే లక్ష్మీం జాతవేదో మమావః తాం మహావః జాతవేదో రవివేమసకామీ యస్యాం హిరణ్యం విద్యేయం గానం పురుషాణం అద్భుతోర్వాప్రదమధ్యాం మధ్యనాద ప్రబోధిని శ్రియం దేవీ ముఖపహే శ్రేష్మా దేవీ కృతాం కాంసోస్మినాం హిరణ్యప్రాకారాద్రాం జ్వలం తేన్ భృగ్గాం ధర్మయంతి పద్మే స్థితాం తత్తమన్నాం తామిహోగపహే శ్రియం చంద్రాం ప్రభాసాం యథా స్వరం తేం ప్రియం లోకే దేవదృష్టావధారాం తాం పద్మినీ శ్రీం చరణం ప్రపద్మే క్రియేష్మే రంజకాంత్వాన్వృణే ఆదిత్యవర్తే తమనోది జాతో వనస్పతిస్తవ వృక్షోది విర్వః సత్యపరాణే తమదానవస్తు మాయాంతరాయాచ్చ వాక్యారక్ష్మే ఉభయమాం దేవజగకీర్తిశ్చ మణిమాసః ప్రాగద్భోతస్మిరాత్రేస్మిన్ కీర్తిముద్యంత దాతమే సిద్ధిగాతాం రాం జ్యేష్ఠావలక్ష్మేణ జయామ్యహం అభూతమదవద్ధంతా సర్వాగంధకమే గృహాత్ గంధద్వారాం దురాదుర్గాం నిత్యముత్కాం దరీషణే ఈశ్వరీకం సర్వభూతానాం తామేహోగపహే శ్రియం శ్రేయం మే భజతు.
श्रीमात्रे नमः ओम श्रीमात्रे नमः आदित्या रात्रि सुपत्ति ये तो बिल्कुल जो हम ये तो करते हैं अल्लाह के आदित्या ये दवा नारायण माधव हस्तोपचार्य हस्तोपचार्य शिवाय नमः विष्णवे नमः वसुधनाय नमः चक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः विजयकेताय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकृष्णाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः रुद्राय नमः पुरुषोत्तमाय नमः अधोक्षाय नमः आत्माय नमः चिताय नमः जनार्दनाय नमः कुबेराय नमः हरे नमः कृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः ओम श्रीमात्रे नमः ओम गुरुवर्यपति मम उपात्ता दुर्गक्षया कुमारा परमेश्वरा बुद्धिज्ञा परमेश्वरा प्रीत्यर्थम शुभाभ्याम शुभे मोहते मोहते महाविष्णु आज्ञया प्रवक्ता मानस्य आद्यः ब्रह्मणः द्वितीया परार्धे श्वेतवरः कल्पे वैवस्वता मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे हेरोः दक्षिणा दिग्भागे श्रीशैलस्य ईशान्या प्रदेशे मध्यप्रदेशे श्रीसीतासमेता गोदण्डराम आधो श्री गोदा सहिता श्रीरङ्गनायकस्वामी देवता सन्निधौ अस्मिन् वर्तिष्यमाना समाहारिता शास्त्रमाना श्री शोभकृतु नाम संवत्सरे उत्तरायणे हेमन्तऋतु पुष्यमासे शुक्लपक्षे तृतीयायां वासरः वासरस्तु बिन्दुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगा शुभकरणा एवं गुणा विशेषणा विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः मम मकरसङ्क्रान्ति महापर्वदिने संक्रांति शुभमुहूर्तकाले उत्तरायण पुण्यकाले भूति सहिता मकर संक्रांति समय नारायण उत्तर नारायण उद्वासर नारायण श्रीमन्नारायण देवता अनुग्रह सिद्ध्यर्थं मकर संक्रांति पर्वदिने श्री गोदा सहिता लक्ष्मी नारायण सहिता श्रीमन् गोदा देवी रंगनायक स्वामी विवाह कल्याण अनंतर अम्मवारी पुष्पार्चन पूजांच अनुग्रह सिद्ध्यर्थं मम गोत्रस्य नामधेयस्य गोत्रः नामधेयः मम सहकुटुम्बानां सेवा धैर्य विजय अभय आरोग्यता ऐश्वर्य अभिवृद्धिद्वारा श्री गोदा सहिता गोदा देवी रंगनायक स्वामी देवता पूजांच करिष्ये श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः देवी
ఇంట్లో ఉన్న పెద్దవాడు పట్టుకోవద్దు. తర్వాత రెండోది మీ మనసులో ఉన్న కోరికలు అనుకోవడం, తల్లి మా కుటుంబాన్ని నన్ను కాపాడు, మా మనల్ని కాపాడు, మా పిల్లల్ని చదివి, మా పిల్లలకి ఉద్యోగం చదివి, మా పిల్లలకి ఇటువంటి ఒళ్ళు బాగా అందరూ ఆనందంతో మా గ్రామం లేకుండా గ్రామం విధానం అలాగే వాడి పంటలతో వ్యవసాయంతో సకాలంలో వర్షాలు పోయి అందరూ కూడా ఆనందంగా ఉంటారు. అందరికీ సరైన సమయంలో పంటలను పండి ఇంటికి చేస్తారు. దిగుతూ తరగా కాపాడు తల్లి అమ్మ జగన్మాత. అందువల్ల అమ్మవారికి మనం పోయిన జరుగుతుంది. మనం చేయాలి శ్రీ దేవి పూజాంచ దేవియే నమః. ఓం దేవియే నమః. ఓం దేవియే నమః. నేను ఒక నామం చెప్పి చివరి నామం చివరిన నమ అనుకుంటుంది. మాత్రే నమ అనుకుంటూ పువ్వు పెట్టారు. మాత్రే నేను నామం చెప్పిందాక పువ్వు పెట్టాను. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీ మాత్రే నమ. శ్రీ మాత్రే నమ మీరు కూడా పెద్దగా మేము కదా మాకు కూడా అన్ని కూడా అనుకోవడం. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీ మాత్రే నమ. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం హ్రీం రజతాచలసుందరగ్రామజస్తాయే నమో నమః. ఓం ఐం హ్రీం హ్రీం హిమాచల మహామంగళావనాయే నమో నమః. ఓం ఐం హ్రీం హ్రీం శంకరాభ్రాంగసౌందర్య శరీరాయే నమో నమః. ఓం ఐం హ్రీం హ్రీం ప్రసన్నకరసత్యవిగ్రహాయే నమో నమః. महावीराय सौंदर्यलावण्याय नमो नमः. ओम ऐं ह्रीं काकाङ्गदाकप्राणवल्लभाय नमः. ओम ऐं ह्रीं सदा पञ्चदशात्मकरूपाय नमः. ओम ऐं ह्रीं वज्रमाणिकटकिरीटाय नमः. ओम ऐं ह्रीं कस्तूरिजलकोशाटनाय नमः. ओम ऐं ह्रीं पद्मरेखान्वितारसुतमचकाय नमो नमः. नमः
చెప్పేవాడు దేవుడు కాదు, నేను కూడా. కానీ ఒక మాటలో భగవంతుని కూడా ఒకే మాట, ఇప్పటి వరకు కూడా మీరు ఒక పువ్వు వేసుకు పెట్టారు, పూల రేఖ వేసుకుంటారు. కానీ సృష్టిలో తప్పేంటి ఏంటి అంటే ఒక్క స్త్రీ, ఒక్క పువ్వు, స్త్రీ అంటే ఒక ఆడది ఇంకొక ఆడదాని కాదు ఎనక చేయకపోతే పువ్వు, ఆ పువ్వు కూడా నేను ఎవరిలోకి చేరాలని మీరు చూసుకుంటున్నాను. రెండోది ఏ దేవుడు కాళ్ళ దగ్గరికి పెట్టాలని మీరు చూసుకుంటున్నాను. పువ్వు పుట్టగానే అది నేను ఎవరికి అంటే నేను ఎవరికి ఏ తల్లికి చేస్తాను, నేను ఏ స్వామికి చేస్తాను అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏ రేఖలు మనం ఎరగదీసి చేశాము అంటే కాళ్ళు, చేతులు, ముఖము అన్నిటిని ఆయన ఎరగదీసి మొండెము మాత్రం ఆయన సమర్పించిన వాళ్ళు. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు ఖచ్చితంగా అందరికీ వచ్చేటటువంటి మాట. అది కూడా భూమి చెప్పాడు, భూమి తిట్టి చెప్పాడు. ఈ పూలరేఖ నీ తిండి పెట్టినవాడు మనసులో పుడ్ల అని మొహాలి అది కూడా వీడియో పెట్టేది ఇస్తున్నాను చెప్తా. ఎందుకని అంటే మనం చేసే తప్పు కలిగి మనం ఒకటి స్త్రీకి ఒకటి ప్రాణం పోసేదే కానీ ప్రాణం తీసేది మనం కాదు. అంటే పిల్లలని కానీ పెంచి పెద్ద చేసేదే కానీ ఆ పిల్లలను పుట్టే స్త్రీ మాత్రం కాదు. తల్లి మనస్తత్వం, మాతృ మనస్తత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇలా పూలరేఖలు వాళ్ళు చెప్పి మీద వాళ్ళు చూస్తున్నారు కరెక్టా? మీరే ఆలోచించుకుంటారు, తప్పుగా ఉంటుంది, మీరే ఆలోచించుకుంటారు. నా దాకా ఉంటారు దాని పూలని రేకులు తిట్టి అందులో నేను అప్పటి నుంచి పూల రేఖ తిట్టుకున్నాను. మనకి భక్తిగా ఒక పువ్వు పెట్టు సంతోషపడతామా, 100 పూలు తిప్పి పెట్టమన్నట్ట. ఎప్పుడైనా కూడా మీకు సరిపోయింది కూడా వాడుకోరు. అక్షంతలు వేయండి ఇవన్నీ ఒకటి పువ్వుగానే ఈ పువ్వే కోరుకుంటారు. నన్ను అమ్మవారు వాళ్ళ గురించి చెప్తారు, వాళ్ళ ఊరికి ఇచ్చామంటే ఆ పుణ్యం మనకి. ఒక నామం చెప్తూ అమ్మవారికి వేయమంటున్నాను, అమ్మవారికి వేసి ఆ పూలే తీసుకువెళ్ళి ఇక్కడ అమ్మవారి బాధ వేస్తారు. ఇక్కడ నేను వేసి మాట్లాడి ఇప్పుడు మీరు పూల రేఖలు తీసుకు వేస్తే కాళ్ళు కాళ్ళు చేతులు చేతులు ఎరగదీసి పెట్టిన వాళ్ళు ఏమన్నారా తప్పు పాపం చేయాలి, చేసి తప్పు చేయాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఉన్నాయా ఎప్పుడు ఉన్నాయా ఎక్కడే ఐదారు ఎంత కావాలి ఓం శ్రీమాత్రే నమః. ఓం ఓం శ్రీమాత్రే నమః. కామజ్ఞమన్నాం తపసాంబలం చేత్వైలోచనేత్వపరేదు దుష్టాః. ఓం శ్రీమాత్రే నమః. దుర్గా దేవీం శరణమహం ప్రపద్యే సుగణసితనస్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. అగ్నే త్వం వారయాతవ్యో అస్మాన్ స్వస్తి భరతి దుర్గాని విశ్వాః. ఓం శ్రీమాత్రే నమః. పూజ్య పృథ్వీ మౌళాన పృథ్వీ భవాతోకాయ రమయాయ సంజ్ఞో. ఓం శ్రీ దుర్గాయ నమః. ఓం కామజ్ఞమన్నాం తపసాంబలం చేత్వైలోచనే కర్మ ఫలే దృష్టాః. మంత్రం కర్మ ఫలే మన కర్మతో గురించి కష్టాలు బాధ నుంచి తల్లి దుర్గాది అమ్మ పేరు దుర్గా అంటే దుఃఖాది నివారణి దుర్గా. దుఃఖాది నివారణి. దుఃఖం అంటే దుఃఖం అంటే ఏడు, బాధ, కష్టం, దాని నుంచి క్షమింపజేసి దాని నుంచి కాపాడే తల్లి దుర్గా. అందుకే దుర్గతి అంటాం. అంటే ఈ దుర్గతి దర్శనం బట్టి పాపాలు పడుకుంటున్నాడు. ఆ తల్లి క్రీడలో కూడా కాపాడాలి దుర్గతి. దుర్గలో చెప్పింది కానీ ఈరోజు చాలా మీకు తెలియదు. దుర్గా వారు ఇంట్లో ఉండకూడదు తల్లిని గుళ్ళో పెట్టమంటారా, అమ్మని దూరం చేసుకోమంటారా? తెలియకుండా చేశాను అమ్మ మాట పెట్టుకొని ఇక్కడ నేను పూజ చేసినాక అర్థం చెప్తాను, పరమాత్మ చెప్తాను. అమ్మని నమ్మే విధానం ఇలాంటి అర్థం చెప్పుకుంటున్నాను. ఓం జాతవేద దేశం భాగవతోరాగి వేద సుందరిత శక్తి కర్పూర రామ నిమన్నాం చెప్పండి
ఎవరికి కావాలనుకోండి ఆ పువ్వుని ఈ గ్లాసులో ఉన్న నీళ్ళలో ఉంటుంది, ఈ గ్లాసులో ఉన్న నీళ్ళలో ఉంటుంది. ఆ పువ్వుతో కొబ్బరి మీద అలాగే గోధుమలో కష్టాల మీద ఆ పువ్వుతో నీళ్ళు కదండి. ఓం భగవత్ శుభః అలాగే నీళ్ళు తిన్న తర్వాత నీళ్ళు తీసుకుని ఆ కొబ్బరి చెప్ప అలాగే గోధుమలో తింటూ నీళ్ళు పోయి కొద్దిగా రైతుగా సత్యం సత్యేన పరిహించామి. తర్వాత ఆ పువ్వు గ్లాసులో పెట్టింది. నేను మీకు ఆ యాంగిల్ మీకు చెప్పండి. ఈ వేరు ఈ వేరు అలాగే ఈ మొత్తం కట్టిన అంత కారణం కాదు. ఈ రెండు వేలు పెట్టేసి ఇలా చూపించండి. ఇలా చూపించండి చూపించరా ఆ కొబ్బరి చెప్పని గోధుమలోని అలా చేస్తూ అలా చూపించండి అమ్మవారికి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ చూడండి అంటే అమ్మవారికి చూపించాను. ఓం ప్రాణాయ అలాగే మీ ముందు పెట్టుకోండి. ఒకటి మీ ముందు పెట్టుకోండి. ఇప్పుడు చేతులు చూపించిన మీరు ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఘనాయ స్వాహ ఓం మధ్యస్థ మధ్యే మధ్యే భగవాని సమర్పయామి అనుకుంటాయి. హస్తో క్షాళయామి పాదో క్షాళయామి శుద్ధాచరిత్యం సమర్పయామి కాంబూరం భూమి పరైష్టిమత్పురేణాకబందీకరయూతం ముక్తాచోత సమాయుక్తం కాంబూరం కాంబూరం పరికల్పయామి. అమ్మ జగన్మాత ఆశీర్వాదించి ఇగో ఈ రోజున పూజా కార్యక్రమంలో ఉపార్జన క్రమంగా చేస్తున్నదండి. ఇప్పుడు మంత్రులు గారు మమ్మల్ని లేచుకొని ఇబ్బంది పెట్టుకుంటున్నాడు. ఏమిటి అంటే నన్ను మమ్మల్ని లేచి హార్ అందుకోవాలంట. లేవాలంటే మా కాళ్ళు బాగా ఉన్నాయో తెలియట్లేదండి. కాబట్టి ఏం చేసి లేవడం ఏమనుకో లేవండి.
అమ్మా అందరూ తల ఒక పుష్పం పెట్టుకోండి. మీ అందరూ వాళ్ళు తల ఒక పుష్పం ఇవ్వండి. మీ అందరూ వాళ్ళు తల ఒక పుష్పం అంటే ఈ పక్కన ఓం మంత్రపుష్పం శ్రీ ఓం రాజాయ నమో శివరాజ సమేగా మాంగా భగామా యమక్కం రామేశ్వరో వై శ్రవణోద్ధవాదు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్బ్రహ్మా ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురు నమః. అంతర్జలతి భూతేషు మహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం పురస్కారస్త్వమింద్రస్త్వం మిత్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మం ప్రజాపతి త్వం దదామో జ్యోతిరసోమృతం బ్రహ్మభూతోత్పలో. అకార ఉకార మకార సహిత ఓంకార శక్తి స్వరూపిణి శ్రీ చక్రనగర సామ్రాజ్యదాయిని శ్రీ ఆదిపరాశక్తి స్వరూపిణి శ్రీ వాగ్దేవతా వాణి సహిత శ్రీ సరస్వతి స్వరూపిణి ఆధు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి స్వరూపిణి అమ్మల కన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ శ్రీ భువనేశ్వరి చంద్రమౌళేశ్వరి జ్ఞాన ప్రసూదాంబా సహిత వాయులింగేశ్వర శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి శ్రీ దుర్గాదేవి సహిత మల్లికార్జున స్వామి దేవతా స్వరూపా శ్రీ అష్టాదశ పీఠాది దేవత ద్వాదశ జ్యోతిర్లింగాది దేవత మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి స్వరూపిణ్యై నమః. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక నారాయణ స్వరూప శివస్వరూప బ్రహ్మస్వరూప ఏకరూప ఏకస్వరూప జ్యోతిస్వరూప జ్యోతిర్లింగార్చనా పూర్వక జ్యోతిర్లింగ దర్శనాపూర్వక జ్యోతి దర్శనార్థం శ్రీ పార్వతీ పరమేశ్వర సహిత లక్ష్మీనారాయణ సహిత వాణి బ్రహ్మ సహిత సీతారామాంజనే లక్ష్మణ భర్త శత్రుఘ్న సహిత కోదండరామ పట్టాభిరామ దశరథరామ జానకీరామ ఆదిపూర్వక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత భక్తిచ నమస్కార పూర్వక సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆ పూర్వమిది సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి కాశీభూత సమత. ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళిపోయింది. జాగ్రత్త ఉంది, వేరే జాగ్రత్త తీసుకున్నాడు. యాని కాని పాపాని జన్మాంతృతాని ప్రదక్షిణతే పాపూహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః రాజమాన్ కృపయా దేవి శరణాగతవత్సలా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఏ ఒక్కరు చేసిన తప్పు కృషి తెలియ చేసిన తప్పులన్నింటినీ కూడా మన్నించి మా కుటుంబంలో మా వంశంలో మా గోత్రంలో మా పిల్లలు మా పెద్దలలో ఏ తప్పు ఉన్నా అన్నింటినీ మన్నించి సరైన రీతిలో సరైన దారిలో నడిపించి తల్లి మాకు మోక్షాన్ని ముక్తిని ధనాన్ని ఐశ్వర్యాన్ని సంపదని ఆరోగ్యాన్ని అన్నింటినీ ప్రసాదించి ఇందాకంటే మేము చెప్పుకున్నాం మంత్రులు గారు అన్ని చెప్పాం. ఇప్పుడు అన్ని కూడా దిగుబడి చేస్తున్నాం తండ్రి మాకు అన్నింటినీ ప్రసాదించి కాపాడు అని ఒకసారి అవకాశం మోకాలు ఉన్నవాళ్ళు తప్ప అందరూ కూడా మోకాలు చేసుకుంటూ నమస్కారం చేసి సాత్తాంగపడకూడదు, సాత్తాంగపడవద్దు, ఆడవాళ్ళు సాత్తాంగ నమస్కారం చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళకి ఇది చూపించకూడని వస్తువులు రెండు అంటే ప్రతి ఒక్క తల్లి ప్రతి తల్లికి ఉన్నాయి. కానీ ఈ భాగము అమ్మవారికి వెళ్ళేటప్పుడు చూపించకూడదు. సాత్తాంగ నైవేద్యాచ సర్వం శ్రీ గోదాసహిత శ్రీరంగనాయక స్వామి దేవత లక్ష్మీనారాయణ
ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.